ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్. ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. తాను భూములు ఇచ్చేవాణ్ణే కానీ లాక్కునేవాణ్ణి కాదన్నారు. 100 ఏళ్ల క్రితం జరిగిన భూ సర్వేను మళ్లీ చేయించి ప్రజలు భూములపై సర్వహక్కులు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు, జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థము మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే. అర్హులకు 3 సెంట్లు స్థలం ఇస్తానని చంద్రబాబు మోసం చేశారన్నారు జగన్. బీసీ సబ్ ప్లాన్, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటూ మోసపూరిత హామీలిచ్చారని అన్నారు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంట్ అయినా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? బొబ్బిల్లో కనిపిస్తా ఉందా?